రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ జెండాని ఆవిష్కరించారు టీఆర్ఎస్ పార్టీ అధినేత కవిత. తెలంగాణలో పిల్లల్ని చదివించడానికి ప్రైవేట్ స్కూల్ ఫీజు కట్టే పరిస్థితి లేదని, ప్రభుత్వ పాఠశాలలో వసతులు సరిగా లేవని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూదుంటే దూది ఉండడం లేదని ఎద్దేవా చేశారు. ఆడవాళ్ల గురించి ఆలోచించే పార్టీ ఉండాలని, తెలంగాణ రక్షణ సేనను స్థాపించుకున్నామని చెప్పారు. ఉచిత విద్యా వైద్యమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తున్నామని తెలిపారు. నిరుద్యోగ యువత గ్రూపుల్ని ఏర్పాటు చేసి రుణాలిచ్చి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు కవిత. రైతు డిస్కం గురించి కేటీఆర్ ఒక్క ముచ్చట కూడా మాట్లాడలేదని, మాట్లాడేంత తీరిక కేటీఆర్ కు లేదని విమర్శించారు. కరెక్టే. ఇవాళ మన పిల్లగాళ్ళని చదివించుకోవాలనుకుంటే మీరు పేదవాళ్ళు, మధ్యతరగతి సంబంధించిన మనము ఏదైనా స్కూల్కి పోయి ఫీజు కట్టే పరిస్థితి ఉన్నదా? మనకు ఎక్కడన్నా పోయి ప్రైవేట్ స్కూల్కి మా పిల్లల్ని చదివించుకుంటాని బాజాప్తా గల్లా ఎగరేసుకొని ఫీజు కట్టే పరిస్థితి ఉన్నదా? ఇబ్బంది పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కొన్ని ప్రైవేట్కు మాకు దిక్కు లేదు, పోలేదు. మరి గవర్నమెంట్కి పోదామంటే గవర్నమెంట్ స్కూల్ ఎట్లుంది? స్కూల్ ఉంటే పంతులు ఉండడు, పంతులు ఉంటే స్కూల్ ఉండదు. అందరు ఉంటే బెల్లు కొట్టేటోడు ఉండడు, బెల్లు కొట్టేటోడు ఉంటే బాత్రూమ్ సాఫ్ చేసేటోడు ఉండడు. అట్లాంటి పరిస్థితుల్లో మన పిల్లల్ని పంపాలంటే మనకే భయమై అప్పో సొప్పో చేసి ప్రైవేట్ స్కూళ్ళకు పంపుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ తర్వాత మీ అందరికీ తెలుసు, ఇవాళ మన ఆరోగ్యం పాడైపోతే హాస్పిటల్కి పోతే ఎంత ఖర్చు అవుతుందో మీరే చూస్తున్నారు. గవర్నమెంట్ దవాఖానకు పోదామంటే భయంకరమైన పరిస్థితి. సూదు ఉంటే దూదు ఉంటలేదు, దూదు ఉంటే సూదు ఉంటలేదు. మరి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే దోపిడీ, విపరీతంగా డబ్బు ఖర్చు అవుతుంది. తెలంగాణ తెచ్చుకుంటుంది, అంత బాగుండే, అన్ని పార్టీలు అధికారంలోకి వచ్చాయి. మరి ఎందుకు ఇంకా మన పేద సాధ గురించి ఎవరు ఆలోచిస్తలేరు? ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ? ఇండ్లు ఉన్నాయా ఎవరికన్నా? ఇలా పేదోళ్ళకు అదే వచ్చిన వాళ్ళకే ఇల్లు వచ్చినాయి, ఉన్నోళ్ళకే ఇల్లు వచ్చినాయి తప్పితే కొత్తగా రాలే. అది బీఆర్ఎస్ కట్టినప్పుడు అట్లే అయింది. ఇప్పుడు కాంగ్రెస్ ఇంద్రమ్మ ఇల్లు అంటే కూడా వాళ్ళ ఇంకా తిరిగేటోళ్ళకే ఇల్లు ఇచ్చుడు తప్పితే నిజంగా పేదోళ్లకు ఊర్లో వెతికి ఎక్కడన్నా ఇల్లు ఇచ్చిందా ఒకసారి ఆలోచించాలి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఉట్టిగేదో ఓటేసుడు, ఎట్టికి ఓటేసుడు, వాళ్ళని సీఎం చేసుడు, వీళ్ళని అధికారంలోకి తెచ్చుడు కాదు కదా. ఎవరన్నా అధికారంలోకి వస్తే మన బతుకు మారాలి, దానికోసం ఆలోచన చేసుకోవాలి. ఎట్లా మారుతుంది మన బతుకు అన్న విషయం ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ